నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇదో బ్యాంకు దోపిడీ. ఇదో బ్యాంకు దోపిడీ. అర్ధరాత్రి సీక్రెట్గా జరిగిన దోపిడీ కాదు, పబ్లిక్గా పట్టపగలు ఆర్బీఐ సాక్షిగా జరిగిన దోపిడీ. ఇందులో బ్యాంకుల్లో దొంగలు దోచేసిన సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాల 4.5 లక్షల కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల 4.5 లక్షల కోట్ల రూపాయలు దోచేశారు. కంత్రి కార్పొరేట్లు, అవినీతితో రాజీలేని రాజకీయ నేతలు, రూల్స్ను ఎలాగైనా మార్చే కిలాడి బ్యాంకర్లు కలిసి ఆర్బీఐ సాక్షిగా చేసిన ఘరానా దోపిడీ. దేశంలో మరో పెద్ద కుంభకోణం. ఆర్బీఐ సాక్షిగా జరుగుతున్న దోపిడీ. నష్టాల్లో కూరుకుపోతున్న బ్యాంకులు, కొండంత పెరిగిన మొండి బకాయిలు, 4.5 లక్షల కోట్ల మొండి బకాయిలు, చేష్టలుడిగి చూస్తున్న ఆర్బీఐ గవర్నర్. మొన్న గ్రీస్ దివాళా తీస్తే అయ్యో అనుకున్నాం. ఆ తర్వాత చైనా కూడా ఆర్థికంగా కుంగిపోతే పాపం అనుకున్నాం. అప్పుడెప్పుడో అగ్రరాజ్యం అమెరికా కూడా అప్పు కుప్పగా మారి మాంద్యం వైపు అడుగులేసి మునిగిపోయిందని తెలిసి ఏంటి దుస్థితి అనుకున్నాం. కానీ మనకు తెలియకుండానే మనం అంతకంటే దారుణమైన ఆర్థిక ఇబ్బందుల ముందు నిల్చున్నామని మీకు తెలుసా? కానీ ఇది నిజం. భవిష్యత్తులో దివాళా స్థాయికి పడిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ అసలు స్వరూపం. సంస్థలు దివాళా తీస్తాయి. అగ్రిగోల్డ్, సహారా వంటి పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలు కూడా నట్టేట మునిగిపోయాయి. చిట్ ఫండ్లు కట్టించుకుని ఎక్కువ వడ్డీలకు ఆశ చూపించిన సంస్థలు కూడా అడ్డంగా జనం సొమ్మును మింగేసి బోర్డులు తిప్పేశాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా బ్యాంకుల్ని నమ్మండి, బ్యాంకుల్లో మీ సొమ్ము భద్రంగా ఉంటుందని ఆర్బీఐ డప్పు కొట్టేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి బహుశా మళ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో బ్యాంకులు కూడా దివాళా తీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటి, బ్యాంకులు ఎట్లా దివాళా తీస్తాయి? తీస్తే ప్రైవేటు బ్యాంకులు, చిన్నా చితక బ్యాంకులు దివాళా తీయొచ్చు. ఎస్బీఐ లాంటి పెద్ద పెద్ద జాతీయ బ్యాంకులు ఎందుకు దివాళా తీస్తాయి అనుకుంటున్నారా? అయితే వినండి. కాలం కలిసి రాకపోతే ఎస్బీఐతో సహా బ్యాంకులన్నీ దివాళా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును, ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులకు 4.5 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలున్నాయి. అంటే అప్పు తీసుకుని బ్యాంకులకు తిరిగి కట్టని డబ్బిదంతా. ఇవి ఎప్పటికి వసూలవుతాయో తెలియక, వాటి మీద పడే భారీ వడ్డీ భారాల్ని మొయ్యలేక బ్యాంకు దిగాలుగా చూస్తూ దివాళా వైపు వడివడిగా అడుగులేస్తోంది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన ఐసీఐసీఐ వెల్లడించిన Q3 ఫలితాల్లో ఇదే ఆందోళన వ్యక్తమైంది. ఆ బ్యాంకు నికర ఆదాయం ఒక్కసారిగా 4.3% పడిపోయింది. Q2 కన్నా Q3లో 3,000 కోట్లకు పైగా నష్టాలు మూటగట్టుకుంది. ఎందుకంటే ఆ బ్యాంకు ఆదాయాన్ని మొండి బకాయిలే మింగేశాయి. ఆ బ్యాంకుకు 2015 సెప్టెంబర్ నాటికి 6,828 కోట్ల రూపాయలున్న మొండి బకాయిలు డిసెంబర్ చివరి నాటికి ఏకంగా 10,000 కోట్లకు పైగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా బ్యాంకు లాభాలు కుంగిపోయాయి. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకే కాదు, అన్ని ప్రైవేటు బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులది అదే పరిస్థితి. పంజాబ్ నేషనల్ బ్యాంకు లాభాలు ఏకంగా 93% పడిపోయాయి. ఈ బ్యాంకు కూడా కనీసం 10,000 కోట్లకు తగ్గకుండా మొండి బకాయిలున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు ఉన్న మొండి బకాయిలు కలిపితే అవి కనీసం 4.5 లక్ష కోట్లకు పైగానే ఉన్నాయని తేలింది. ఈ మొత్తం ఈశాన్య రాష్ట్రాలు అన్నిటికీ 3 ఏళ్ల బడ్జెట్ కన్నా ఎక్కువ. ఇదేదో ఒక్క ఈ 2 బ్యాంకుల పరిస్థితే కాదు, దాదాపు దేశంలో అన్ని పెద్ద బ్యాంకులు గత ఏడాదితో పోలిస్తే భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశంలో టాప్ 10 బ్యాంకుల దుస్థితి ఓసారి చూద్దాం. చూసారా? బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి కార్పొరేషన్ బ్యాంకు వరకు అన్ని బ్యాంకులు ఏడాది వ్యవధిలో దారుణంగా నష్టపోయాయి. ఇంతలా నష్టపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ బ్యాంకులిచ్చిన కార్పొరేట్ రుణాలు వసూలు కాకపోవడమే. అంటే ఉద్దేశపూర్వకంగానే చాలా మంది బ్యాంకులకు రుణాలు ఎగవేశారు. ఈ రుణభారం ఒక్కసారిగా పెరిగేసరికి లాభాలు తగ్గి నష్టాలు బయటపడ్డాయి.
దేశంలో ఈ నిరర్ధక ఆస్తులు ఎక్కువగా ఉన్న 10 బ్యాంకుల చిట్టా ఒక్కసారి చూస్తే పరిస్థితి మీకే అర్థమవుతుంది. గత ఏడాది 3 క్వార్టర్లలో 39 బ్యాంకుల లాభం 16,000 కోట్లకు పైగా ఉంది. కానీ ఈ ఏడాది ఈ మొత్తం కాస్త 307 కోట్లకు పడిపోయింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఈ ఒక్క ఏడాదిలో ఈ బ్యాంకు కట్టాల్సిన రుణాలు ఎవరూ తిరిగి కట్టలేదు. వీళ్ళంతా 50,000 లక్ష తీసుకున్న చిన్నోళ్ళు కాదు, 1000 కోట్లు అంతకంటే ఎక్కువ నొక్కేసిన బడాబాబులే. ఆ దెబ్బకు బ్యాంకుల ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి. ఈ 2015 మూడో త్రైమాసికానికి 7,000 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న 24 బ్యాంకులు 2016 వచ్చేసరికల్లా 11,000 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయాయి. అంటే మొత్తం 18,000 కోట్లు లాస్ అయ్యాయి. దేశంలో ఉన్న అన్ని బ్యాంకులది ఇదే పరిస్థితి. దీనంతటికీ కారణం బ్యాంకుల నుంచి అప్పనంగా 1,000 కోట్లు లోనుగా తీసుకున్న కార్పొరేట్లు, వారికి వత్తాసు పలికిన రాజకీయ నేతలు. ఈ ఇద్దరు ఇచ్చే కమిషన్లకు ఆశపడి నిబంధనలను తుంగలో తొక్కి లోన్లు అప్పనంగా కట్టబెట్టిన బ్యాంకర్లు. ఈ విల్పుల్ డిఫాల్టర్ల వల్లే దేశం దివాళా తీసే ప్రమాదం ముందు నిల్చుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఊగిసలాడుతోందని హెచ్చరిస్తున్నారు. స్పెషల్ ఫోకస్